హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఈరోజు మన మూవీ రివ్యూ కుబేరా. కొంచెం లెంతీ ఉన్నా కానీ ఫుల్ వర్తీ అండి. ముగ్గురు మనుషులు కానీ అందరికీ ఒకటే ప్రపంచం. దేవుడు వేరువేరుగా చిన్న చిన్న ప్రపంచాల్లో వేరువేరు ప్లేసెస్లో పుట్టించాడు. నాగార్జున గారు, ధనుష్ అండ్ అవిలన్. వాట్ అండ్ యాక్టింగ్ అండి. ఫస్ట్ టైం మన టీఎఫ్ఐలో ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేసిన ఫస్ట్ యాక్టర్ అనిపించింది నాగార్జున గారిని చూస్తే ఈ మూవీలో. రష్మిక మోల్డింగ్ హర్ సెల్ఫ్ ఇంటూ డిఫరెంట్ షేడ్స్ ఇన్ ఎక్సలెంట్ వే అండ్ వర్సటైల్ యాక్టర్ అయిపోతుందండి. చాలా డేస్ తర్వాత ఒక మంచి ఫిలిం చూసిన ఫీల్ వచ్చింది. ధనుష్ విషయానికి వస్తే స్పెల్ బాండ్, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హీస్ టాలెంట్. ఆల్రెడీ మనం అసురంలో చూసేసాం అతని యాక్టింగ్ ఏంటో. ఇందులో కూడా వేరే లెవెల్ యాక్టింగ్ చేసి చూపించారు. మళ్ళీ మ్యూజిక్ విషయానికి వస్తే దేవి ఒక సోల్ ని క్రియేట్ చేస్తాడు మూవీకి. దేవి టీఎఫ్ఐకి ఇంపార్టెంట్ అంతే. ప్యాషనెట్ గా ఉన్న యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ కలిసి వర్క్ చేస్తేనే ఇట్లాంటి మూవీ ఒకటి బయటకు వస్తుంది అనిపించింది. మూవీ చూస్తే మస్ట్ వాచ్ దిస్ మూవీ. నో ఏజ్ బ్యారియర్ టు వాచ్ దిస్ మూవీ. అంత బాగుంది మూవీ. అందరు కలిసి చూడొచ్చు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మిడిల్ ఏజ్ ఎవరైనా. ఆక్వర్డ్గా ఫీల్ అయ్యే సీన్ ఒక్కటి కూడా ఉండదు, ఒక్కటంటే ఒకటి కూడా. టీఎఫ్ఐకి ఒక హిట్ పడింది అంతే. అండ్ చాలా మంచి ఫిలిం వచ్చిందని ఫీలింగ్ వచ్చింది. ధనుష్ కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే ధనుష్ రీప్లేస్మెంట్గా ఏ హీరో చేస్తే బాగుంటుందని అనిపిస్తుందో మీకు కమెంట్ చేయండి. నేను కూడా కమెంట్ చేస్తాను నాకేమనిపించిందో ఆ మూవీ చూసినప్పుడు. ధనుష్ రీప్లేస్మెంట్గా ఏ హీరో చేస్తే బాగుంటుంది, మన టీఎఫ్ఐ కంప్లీట్గా టీఎఫ్ఐ మూవీలాగా కనిపిస్తుంది కదా అని అనిపించింది. నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది 210 రూపీస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి.